విశాఖ నార్త్ నియోజకవర్గంలో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక మురళీనగర్లోని వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో ప్రైమ్ 9 ఛానల్ వనితా వాకర్స్ క్లబ్ సంయుక్తంగా ఆధ్వర్యంలో భోగి వేడుకలు జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుండి భోగి మంటలతో వేడుకలు ప్రారంభమయ్యాయి. కోలాటం, గంగిరెద్దులతో సందడి చేస్తుండగా అధిక సంఖ్యలో మహిళలు, పిల్లలు హాజరయ్యారు. విశాఖలో జరుగుతున్నటువంటి సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఈరోజు భోగి మంటలతో సంక్రాంతి సంబరాలు మొదలై విశాఖ నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు మరిన్ని వివరాలు అందిస్తారు. వాసు, వనితా వాకర్స్ క్లబ్ ప్రైమ్ 9 ఆధ్వర్యంలో ముగ్గురు పోటీలు ఘనంగా జరిగే ముగ్గురు పోటీల్లో పాల్గొనుకుంటే అందరూ కూడా ఇవాళ బహుమతులు ఇచ్చేందుకు, అదేవిధంగా భోగి వేడుకలు చాలా ఘనంగా మొదలై మనం చూడవచ్చు. భోగి మంటలతో మొత్తం కూడా ఉదయం తెల్లారుజాము నుంచి కూడా భోగి మంటలు వేసుకుని మొత్తం నార్త్ నియోజకవర్గంలోని మురళీనగర్, ఎన్జిఓస్ కాలనీ ప్రాంతాలకు చెందినటువంటి మొత్తం పిల్ల పెద్ద అందరూ కూడా చాలా వేడుకలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మొత్తం గంగిరెద్దులు అయితేనే, లేకపోతే పులి వేషాలు అయితేనే ఇలాగ భారీగా మొత్తం ఎంతో సందడిగా చేరుకుందో. మొత్తం కూడా ఈ ప్రాంతానికి చెందినటువంటి అందరూ కూడా ఇక్కడ చేరుకుని వేడుకలు జరుపుకునే పరిస్థితి ఉంటుంది. ప్రతి ఏటా కూడా ఎంతో ఘనంగా ఈ వేడుకలు జరుపుకోవడం పరిపాటిగా మారింది. ఈసారి మాత్రం ప్రైమ్ 9 సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరుపుకుని ఈ వేడుకలు అయితే భారీగా మహిళలు కూడా తరలి రావడం జరిగింది. మనం చూడొచ్చు, మహిళలు కూడా భారీగా రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా మొత్తం కూడా భోగి మంటలు వేసుకుని వీళ్ళందరూ కూడా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పులి వేషాలు, వివిధ వేషాలతో అందరూ కూడా మొత్తం ఆకర్షించే విధంగా కనబడుతున్నారు. మొత్తం చాలామంది మహిళలు కూడా ఉన్నారు. ఒకవైపు పులి వేషాలు మొత్తం కూడా జరుగుతుంది. ఇక్కడ వివిధ ఉత్తరాంధ్రకు చెందినటువంటి ఈ వేషాలు చాలా వినూత్నంగా ఉంటాయి. అందరూ కూడా మొత్తం కూడా ఆకర్షించే విధంగా ఉంటాయి. మహిళలు కూడా చాలామంది ఉన్నారు. మనతో పాటు వనితా వాకర్స్ క్లబ్ నాయకులు, ఉపాధ్యక్షులు సార్, ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుందండి. మేము వనితా వాకర్స్ తరపు ప్లస్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్ నుంచి చాలా అత్యద్భుతంగా చాలా బాగా జరుగుతుంది. ఇదిగో పులి వేషాలు, భోగమంటలు, గొబ్బిళ్ళు, కోలాటాలు అన్నీ జరిగినాయి. అంటే చాలా చాలా అత్యద్భుతంగా జరుగుతున్నాయి. మేడం ఉన్నారు. మేడం, ఎలా జరుపుకున్నారు వేడుకలు? అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ముఖ్యంగా రైతులు ఉండడం వల్ల మనం ఈ రోజున అందరం కూడా ఇక్కడ ఉన్నాం. అన్నదాత సుఖీభవ అనే దానికి ఈ రోజున మనం పండుగ అనేది జరుపుకుంటున్నాం. సో రైతాంగం అంతా బాగుండాలి, వాళ్ళు బాగుంటే మన అందరం బాగుంటాం అని చెప్పి అనుకుంటున్నాం. చాలా మంది ఉన్నారు, మనతో పాటు అధ్యక్షులు కూడా ఉన్నారు. అమ్మ, ఎలా జరుపుకుంటున్నారు వేడుకలు? చాలా బాగా జరుగుతుందండి. ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా చాలా ఎక్కువ మంది వచ్చారండి. ముగ్గుల పోటీ వాళ్ళు కానీ అందరూ కూడా ఇప్పుడు వచ్చి ప్రైజెస్ తీసుకుంటారు. ఇలా పబ్లిక్ కూడా వచ్చి జరుపుకుంటారు. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి మాకు. అంటే వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో ఎవ్రీ ఇయర్ పెడతారు. కాకపోతే ఇవి మా చిన్నప్పటితోనే అయిపోయినాయి. ఇప్పుడు పిల్లలకి ఎవరికి తెలియదు. ఇలాంటివన్నీ ఏర్పాటు చేసి మాకు పిల్లలందరికీ తెలియజేస్తున్నారు. కానీ చాలా హ్యాపీగా ఉంది. అది మేడం చెప్పినట్టు చిన్నప్పుడు గతంలో కూడా ఉండేవి కాదు. ఇంకా చాలా మంది మహిళలు కూడా చాలా ఉత్సాహంగా వేడుకలు జరుపుకుంటున్నారు. ఎలా జరుగుతున్నాయి వేడుకలు? ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ అందరం కూడా ఉదయం 5 గంటలకే వచ్చి అందరం కూడా సంబరాలు చేసుకుంటున్నాం. ఇలా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడే పండుగ వాతావరణం కనిపిస్తుంది. మొత్తం పండుగ వాతావరణంలో జరుపుకుంటారు. మొత్తం కూడా నార్త్ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి విశాఖ గారు. మేడం, మొత్తం కూడా సందడిగా మారింది. ప్రైమ్ 9 అయితే వనితా వాకర్స్ క్లబ్ అయితే సంయుక్తం చెప్తున్నాం. ఉదయం నుంచి కూడా మీరు చాలా పాల్గొన్నారు. ఇక్కడ కూడా ఎలా ఉంది? ఇక్కడ విశాఖపట్నంలో వనితా వాకర్స్ క్లబ్, ఈ స్కేటింగ్ పార్క్ వాళ్ళు, అలాగే ప్రైమ్ 9 వాళ్ళు, వీళ్ళందరూ సౌజన్యం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ముందుగా అభినందనలు తెలియజేస్తూ, మరి సంక్రాంతి పండుగ అంటేనే భోగి పంటలు, కొత్త అల్లుళ్ళు, మరి కొత్త పంట చేతికొచ్చినటువంటి తరుణం, అలాగే హరిదాస్ కీర్తనలు కానివ్వండి, లేకపోతే గొబ్బెమ్మలు, లోగిళ్ళు కానివ్వండి, ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేటువంటి అంశం. ఇటువంటి వాతావరణాన్ని ఇలాంటి సిటీలో కూడా తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేసినటువంటి ప్రైమ్ 9 యాజమాన్యానికి, అలాగే ఇక్కడ స్కేటింగ్ పార్క్ మెంబర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, జనసేన పార్టీ తరఫున, పవన్ కళ్యాణ్ గారి తరఫున మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా భోగి సంక్రాంతి కనుక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పల్లెటూరులో ఉండే వాతావరణం అంతా క్రియేట్ చేశారు. మనకు అది కరువు అయిపోయింది. ఇది ఎలా ఉందండి? అదేనండి, అంటే ఇంత బిజీ లైఫ్లో కూడా ఇంత మంచి వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం, ఓ పక్కన కోలాటాలు కానివ్వండి, పులి వేషాలు కానివ్వండి, లేదా మా సాంప్రదాయ నృత్యమైనటువంటి తప్పటిపులు కానివ్వండి, అన్ని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా మన భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు తెలిసే విధంగా ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంక్రాంతి అంటే
అంటేనే పెద్దల పండగ. మరి ఈరోజు పెద్దలందరికీ కూడా గుర్తు చేసుకుని వాళ్ళని స్మరణ చేసుకుని వాళ్ళకి దండం పెట్టుకుని బట్టలు పెట్టుకుని మరి మనం ఈ పండుగని కొత్త అల్లులతో శోభాయమానంగా చేసుకునే అవకాశం కల్పించినటువంటి ఇక్కడ పార్క్ యాజమాన్యానికి ప్రైమ్ లైన్ వాళ్ళకి అభినందనలు. ఈ పరిస్థితి చాలా సందర్గా మొత్తం కూడా వాతావరణం చాలా భారీగా మహిళలు వచ్చారు. అందరూ కూడా ఎక్కడికక్కడ వాతావరణం సంతోషకరంగా మొత్తం భోగి అయితేనే రేపు సంక్రాంతి అయితేనే వేడుకలు మొత్తం భారీగా జరుపుకునే అవకాశం ఉంది. ఒకసారి మనం వేదిక మీద కూడా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అయితేనే మొత్తం వివిధ ప్రాంతాలకు చెందినటువంటి అధికారులు అయితేనే మొత్తం భారీ ఎత్తున విశాఖ సిపి అయితేనే అందరూ కూడా పాల్గొనే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం భారీ ఎత్తున ఈ వేడుకలు ప్రతి ఏటా కూడా జరపడం పరిపాటి ఇప్పుడు కూడా అదేవిధంగా వేడుకలు జరపడం పట్లయితే మహిళలు అయితేనే పిల్లలు అయితే అందరూ కూడా ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. రవి.